పరమేశ్వరుడు పరమేశ్వరికి చెప్పిన లక్ష్మీ రహస్యాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. తమ వద్ద ధనం నిల్వలు లేకున్నా సకలం సమకూర్తూ సుఖంగా గడుపుతుంటే వారు గత జన్మలో తాము పేదవారైనా అందులోంచి ఎంతో కొంత ధనం దానం చేసినవారు. దానివల్ల సుఖాలను పొందుతున్నారు. గత జన్మలో పక్కవారు చెప్పారని, బావుండదని మంచి పనులు చేసిన వారు ఈ జన్మలో సకల సంపదలుండి కూడా తినడానికి నోచుకోనివారు. ఏమాత్రం శ్రమ లేకుండా శ్రీ మహాలక్ష్మి గృహంలోకి వస్తుందంటే గత జన్మలో మహాయోగ్యాతి యోగ్యమైన కార్యాలు చేసినవారు. ఎంత కష్టపడ్డా ధనం రాకపోవడానికి కారణం గత జన్మలో పరులను రేపు మాపు అని అనేక రకాలుగా ధనం ఇవ్వకుండా హింస పెట్టిన వారై ఉంటారు. ముసలితనంలో ధనం రావటమంటే గత జన్మలో యవ్వనంలో ధనం కూర్చి చెయ్యకూడని పనులన్నీ చెయ్యటమే కాక శక్తి కొలది అడ్డుపడిన వారై ఉంటారు. మహాధనరాశులున్న రోగాలతో బాధపడేవారు గత జన్మలో రోగగ్రస్తులని కూడా చూడకుండా ధనాన్ని ఇవ్వనివారు. ఏ జ్ఞానము లేకపోయినా మహాసంపద కలిగిన వాడైతే అట్టివాడు గత జన్మలో అన్నార్తులను ఆదుకున్నవాడై ఉంటాడు. రోగాలు రొప్పులు లేకుండా భార్యా పిల్లలతో వైభవోపేతంగా కూడా గడిపేవారు గత జన్మలో ధర్మపరులు ఆచారపరులు అయి ఉంటారు.